వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది శ్రీకాళహస్తికి జస్ట్ 6 కిలోమీటర్స్ దూరం ఉన్న ఏ డ్యామ్ దగ్గర అయితే ఉంది. ఇక్కడ ఒక ఫేమస్ అమ్మవారి టెంపుల్ అయిన కాళికామాత టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. ఈ టెంపుల్ కాళికామాత టెంపుల్. దీని ఎదురుగా అయితే మనం పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే కాలభైరవ స్వామి ఆర్చ్ అయితే ఉంటుంది. రోడ్లు అయితే కొత్తగా వేస్తున్నారు. మనం అయితే నేరుగా వెళ్ళిపోవాలి. అంతా ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. మనం ఇంకా చాలా ప్లేసెస్ విజిట్ అయితే అవ్వాలి. అందుకని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం అయితే దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడైతే మనం ఆ స్టెప్స్ దాటామంటే కాలభైరవ స్వామి టెంపుల్ అయితే వచ్చేసినట్టే. ఇదైతే అవుట్ సైడ్ వ్యూ. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం, పదండి. ఆయనే కాలభైరవ స్వామి. ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్దాం. మీద కూర్చున్నాడేంట్రా ఈ దేవుడు? ఈ దేవుడు పేరేంటి? కాలభైరవుడు. ఒకప్పుడు కాశీని రక్షించేవాడని నమ్మేవారట. ఇప్పుడైతే అలా ఒక రౌండ్ వేద్దాం, వెళ్దాం, పదండి. ఇక్కడైతే నాగదేవతలు విగ్రహాలు అయితే ఉన్నాయి. నవగ్రహాలు అంటే ఇవి అనుకుంటాను. నాకైతే అంతగా అంచనా లేదు. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడైతే ఒక శిలాశాసనం కూడా ఉంది, చూడండి. మనం అయితే బయటకు వచ్చేసాం. ఇక్కడైతే ప్రకృతి అందాలు చాలా బాగా ఉన్నాయి. ఇంత పై నుంచి చూస్తుంటే ఊరైతే చాలా చిన్నగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొద్ది ముందుకు వెళ్ళామంటే ఒక శివలింగం అయితే ఉంటుంది. అక్కడికి వాటర్ ఎలా వస్తాయి ఎవరికి తెలియదంట. మనం వెళ్ళి తెలుసుకుందాం, పదండి. ఎవరన్నా పడిపోతారని అయితే ఇక్కడైతే ఫ్యాన్స్ కంచెలాగా కట్టున్నారు. ఇదంతా కొండ ప్రాంతం. చూడండి కొండలు ఎంత పెద్దగా ఉన్నాయో. అక్కడ రూమ్ లాగా ఉండేదైతే శివలింగం అయితే ఉంటుంది లోపల. ముందైతే ఆ రూమ్ లాంటిది లేదు. ఎందుకు పెట్టారని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే కోతులు ఇక్కడ పనులు అవి ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయని అయితే చెప్పారు. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం, పదండి. దీంట్లో నుంచి పట్టం లేండి. ఇటు పక్క నుంచి డోర్ అయితే ఉంది. అటు పక్క నుంచి లోపలికి వెళ్దాం, పదండి. మెల్లగా గేట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం, పదండి. ఇక్కడైతే నందీశ్వర స్వామి కూడా ఉన్నారు. దీపాలు పెట్టి అయితే చాలా బ్లాక్గా అయిపోయింది. ఇప్పుడు శివయ్యని దర్శనం చేసుకోండి. ఆ పైప్ ఉంది కదా, ఆ పైపులోంచి వాటర్ అయితే వస్తున్నాయి. అది ఎవరు తిప్పినవైతే కాదు, ఆటోమేటిక్గా కొండల మధ్యలోంచి అయితే వాటర్ వస్తున్నాయి. ఇక్కడైతే స్ట్రెస్ ఫీల్ అయితే ఎటువంటి పని లేదు. ప్రశాంతంగా ఉండండి ఇక్కడికి వచ్చిన వారు. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.